హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాప్ జోన్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి సినిమా జర్నీ గురించి తెలుసుకుందాం. చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలై టాలీవుడ్లో టాప్ స్టార్గా ఎదిగి ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ మూవీ జర్నీ చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్టీఆర్ మొదటిసారిగా వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత 1997లో వచ్చిన రామాయణం సినిమాలో రాముడి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. చిన్న వయసులోనే తన యాక్టింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన మొదటి సినిమా నిన్ను చూడాలని 2001లో రిలీజ్ అయింది. సినిమా పెద్ద విజయం సాధించకపోయినా హీరోగా తొలి అడుగు పెట్టాడు ఎన్టీఆర్. అదే ఇయర్లో రిలీజ్ అయిన స్టూడెంట్ నంబర్ 1 రాజమౌళి డైరెక్షన్లో భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. మళ్ళీ అదే ఇయర్లో స్టూడెంట్ నంబర్ 1 తర్వాత వచ్చిన సుబ్బు సినిమాలో కాలేజ్ యువకుడి పాత్రలో నటించారు. సినిమా యావరేజ్గా నిలిచింది. నటుడిగా మరింత అనుభవాన్ని సంపాదించాడు. నెక్స్ట్ 2002లో ఆది సినిమాతో ఎన్టీఆర్ మాస్ హీరోగా మారిపోయారు. పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తర్వాత వచ్చిన అల్లరి రాముడు మూవీ, మాస్ సినిమాల మధ్య వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని అందుకుంది. నెక్స్ట్ నాగా 2003లో రిలీజ్ అయింది. నాగా సినిమాలో స్టూడెంట్ లీడర్గా కనిపించారు. సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా ఎన్టీఆర్ యాక్టింగ్కు ప్రశంసలు లభించాయి. నెక్స్ట్ అదే ఇయర్లో సింహాద్రి మూవీతో రాజమౌళి డైరెక్షన్లో మరోసారి కలిసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన ఆంధ్రవాలా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తర్వాత వచ్చిన సాంబా మూవీ యాక్షన్తో పాటు మంచి సందేశాన్ని కూడా అందించింది. సినిమా మంచి వసూళ్లు సాధించింది. తర్వాత వచ్చిన నా అల్లుడు మూవీతో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వచ్చిన నరసింహుడు మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. తర్వాత 2006లో రిలీజ్ అయిన అశోక్ మూవీ స్టైలిష్ యాక్షన్ సినిమాల్లో కొత్త లుక్లో కనిపించారు. సినిమా యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ రాఖీ 2006లో రిలీజ్ అయింది. మహిళల భద్రతపై బలమైన సందేశంతో వచ్చిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్కు మంచి ప్రశంసలు దక్కాయి. నెక్స్ట్ యమదొంగ 2007లో రిలీజ్ అయి రాజమౌళి డైరెక్షన్లో మరోసారి సూపర్ హిట్ అయింది. ఫ్యాంటసీ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెక్స్ట్ కంత్రి 2008లో రిలీజ్ అయింది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన కంత్రి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ అదుర్స్ 2010లో రిలీజ్ అయింది. డ్యూయల్ రోల్లో ఎన్టీఆర్ కామెడీ, యాక్షన్ రెండిట్లోనూ అద్భుతంగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ బృందావనం 2010లో రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన బృందావనం క్లాస్ ఆడియన్స్కు ఎన్టీఆర్ను మరింత దగ్గరగా చేసింది. నెక్స్ట్ శక్తి 2011లో రిలీజ్ అయింది. భారీ బడ్జెట్తో తీసిన శక్తి ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. నెక్స్ట్ ఊసరవెల్లి 2011లో రిలీజ్ అయింది. విభిన్న కథతో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్కు యావరేజ్ టాక్ వచ్చింది. నెక్స్ట్ దమ్ము 2012లో రిలీజ్ అయింది. మాస్ డైలాగ్స్, యాక్షన్తో అభిమానులను అలరించింది. నెక్స్ట్ బాద్షా 2013లో రిలీజ్ అయింది. శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన బాద్షా కామెడీ, యాక్షన్తో పెద్ద హిట్ అయింది. అదే ఇయర్లో రిలీజ్ అయిన రామయ్య వస్తవయ్య భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నెక్స్ట్ రభస 2014లో రిలీజ్ అయింది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన రభస మూవీ మాస్ మూవీగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్షన్, కామెడీ టైమింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు. నెక్స్ట్ టెంపర్ 2015లో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన టెంపర్ ఎన్టీఆర్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ మూవీ. ఎన్టీఆర్ యాక్టింగ్, కామెడీ ప్రేక్షకులను అలరించింది. నెక్స్ట్ నాన్నకు ప్రేమతో 2016లో రిలీజ్ అయింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా స్టైలిష్ లుక్, ఎమోషనల్ యాక్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నెక్స్ట్ జనతా గ్యారేజ్ 2016లో రిలీజ్ అయింది. మోహన్ లాల్తో కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. నెక్స్ట్ జై లవకుశ 2017లో రిలీజ్ అయింది. 3 విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుత నటనతో ప్రశంసలు అందుకున్నారు. నెక్స్ట్ అరవింద సమేత వీర రాఘవ 2018లో రిలీజ్ అయింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా యాక్షన్తో పాటు బలమైన ఎమోషన్స్ చూపించారు. మూవీ బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ RRR 2022లో రిలీజ్ అయింది. కొమ్రం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు వరల్డ్ వైడ్గా ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్గా గుర్తింపు పొందారు ఎన్టీఆర్. నెక్స్ట్ దేవరా పార్ట్ 1 2024లో రిలీజ్ అయింది. దేవరాతో మరో భారీ పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. యాక్షన్, ఎమోషన్స్తో ఆడియన్స్ను ఆకట్టుకున్నారు.
నెక్స్ట్ వచ్చే 'డ్రాగన్' మూవీ ఎలా ఉంటదో కామెంట్ చేయండి. అండ్ 'A1' ఎంత కలెక్ట్ చేస్తుందో అది కూడా కామెంట్ చేయండి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన ఎన్టీఆర్ జర్నీ ఈరోజు గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకుంది. మీకు ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్ మూవీ ఏది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. బాయ్.